నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. భారత్లోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీగా ఉన్నట్లుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నెల 24 Q4 ఫలితాల్ని ప్రకటించనుంది. అయితే ఈసారి ముందుగానే షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. ఫలితాల్ని ఆమోదించి వెల్లడించడంతో పాటుగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెంట్ కూడా అందించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం. మార్కెట్ వాల్యూ పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 24న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై 2025-26 ఆర్థిక సంవత్సరం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కు ఆమోదం తెలిపి అదే రోజున వెల్లడించనున్నారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్ లో తెలిపిన సంస్థ మరో శుభవార్త చెప్పింది. 2026 మార్చి 31తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి షేర్ హోల్డర్లకు డివిడెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. Q4 ఫలితాల రోజే డివిడెంట్ ప్రకటన కూడా ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు గత 25 ఏళ్లలో 27 సార్లు డివిడెంట్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే 2025 ఆగస్టులో ఒక్కో ఈక్విటీ షేర్కు 5.50 రూపాయల చొప్పున డివిడెంట్ ప్రకటించింది. దీనికి 2022, 2023, 2024లో వరుసగా 8, 9, 10 రూపాయల చొప్పున డివిడెంట్ ప్రకటించింది. మరి ఈసారి డివిడెంట్ ఎంత ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024 అక్టోబర్లో రిలయన్స్ కంపెనీ 1:1 రేషియోలో బోనస్ షేర్లను కూడా ప్రకటించింది. మరి ఈసారి కూడా ఇలాంటి శుభవార్తలు ఇంకేమైనా ఉంటాయేమో చూడాలి. డివిడెంట్ అంటే కంపెనీ ప్రకటించే రికార్డు తేదీలోపు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించి ఎన్ని షేర్లను కలిగి ఉంటే దానికి ఒక్కో ఈక్విటీ షేర్కు డివిడెంట్ చెల్లిస్తుంది. ఉదాహరణకు 10 రూపాయల డివిడెంట్ ప్రకటించిందనుకోండి, 100 షేర్లు కొన్నవారికి 1000 రూపాయలు వస్తాయి. ఈ డబ్బులు నేరుగా షేర్ హోల్డర్ అకౌంట్లలోనే జమ అవుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూస్తే డిసెంబర్లో ముగిసిన త్రైమాసికం వరకు చూస్తే 42.06 లక్షల మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. డివిడెంట్ ప్రకటనతో వీరందరి అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ Q3 ఫలితాలు చూస్తే నికర లాభం స్వల్పంగా 1.6% పెరిగి 22,290 కోట్లుగా నమోదైంది. ఏకీకృత ప్రతిపాదన కార్యకలాపాల ఆదాయం వార్షిక ప్రతిపాదికన 10.5% పెరిగి 2.69 లక్షల కోట్లుగా నమోదైంది. ఇక రిలయన్స్ షేరు అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో కొంతకాలంగా ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఏప్రిల్ 21న 1360 స్థాయిలో ఉంది. మార్కెట్ విలువ 18.41 లక్షల కోట్లుగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.